ఎందుకు ఈ పరిస్థితిలో డిఎన్ఏ ఇట్లెందుకున్నది అని ఆలోచిస్తే వాళ్ళకు అబద్ధాలను ప్రచారం చేయడం అనేది ఒక తంతుగా మారిపోయింది. ఒక అబద్ధాన్ని పదే 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 మాట్లాడితే నిజమవుతుంది అన్నట్టుగా ఏదైతే గోబెల్ వెనకటికి ఓ మంత్రి ఉండెనో, జర్మనీలో హిట్లర్ కాడు ఉంటుండే ఆయన. ఈ నియంతలకే ఇట్లాంటి అబద్ధాల మీద ప్రేమ ఉంటుంది. మామూలుగా బీజేపీ వాళ్ళకి ఇప్పుడు ఎట్లా అబద్ధాల మీద ప్రచారం చేస్తారో అట్లా ఇలా ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు ఏమంటాడంటే, బీఆర్ఎస్కు కాంగ్రెస్కు డీల్ కుదిరింది జూన్ 2వ తారీఖునో లేకపోతే డిసెంబర్ 9వ తారీఖునో వాళ్ళిద్దరు కలిసిపోతారు. ఇంకా కొత్త జోక్ ఒకటి చెప్పిండు ఆయన, చాలా విచిత్రమైన జోక్. అది నవ్వుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఏమంటాడు ఆయన, కేసీఆర్ ముఖ్యమంత్రి చేస్తానికి కాంగ్రెస్ పార్టీ డీల్ చేసిందని ఒక పిచ్చి వాగుడు వాగే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్. ఏ గ్రూప్ నాయన నువ్వు? ఎవరి వైపు ఉండేది? ఇప్పుడు కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్. కిషన్ రెడ్డి ఈటెల రాజేందర్ కూడా కాదు, బీజేపీలో బండి సంజయ్ కిషన్ రెడ్డి వర్గాలు. బండి సంజయ్ ఆయన ఇప్పుడు మళ్ళా బీజేపీ అధ్యక్షుడు కావాలని ఆయన ఒర్లుతూనే ఉన్నాడు. ఇటువైపు ఈటెల రాజేందర్ తన యొక్క నైజానికి భిన్నంగా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడింది చూసిండ్రు కదా మీరు. ఇలా ఆ కల్చర్ మీరు బీప్లేస్తులు చేయబట్టి ఆ మాటలు అనటానికి మాకు ఇబ్బంది అవుతుంది. కానీ ఈటెల రాజేందర్ లాంటి వ్యక్తి లేదంటే ఒక నాయకుడు కేసీఆర్ ఎగ్జిట్ చేసి కేసీఆర్ తీసి పక్కన కొట్టిన రోజు కూడా మాట్లాడని మాటలు ఆయన అధ్యక్ష పదవి కొరకో లేదంటే ఆయన రాజకీయ మనుగడ కొరకో రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడతారు. ఇప్పుడు మా ప్రభాకర్ కూడా ఆయనకు పాపం గెలవలేదు, అది పక్కన పెడదాం. కానీ ఈ మాటలు ఎక్కడ నీకు ఎవరు చెప్పిండ్రో చెప్పు ప్రభాకర్. కాంగ్రెస్ మీద విషం జిమ్మడం తప్పితే నేను అంటున్నా, జూన్ 2 డిసెంబర్ 9 మనం చూద్దాం. జూన్ 2 అంటే ఇంకొక నెల రోజుల లోపే ఉంది. డిసెంబర్ 9 కూడా నీ కాలం లెక్క ప్రకారం చూస్తే ఒక 5-6 నెలలు ఉంటుంది. కాకపోతే నీ పార్టీని తెలంగాణలో రద్దు చేసుకుంటారా? బీజేపీ పార్టీని తెలంగాణలో రద్దు చేసుకుంటారా? ఎందుకు పనికిరాని చేతగాని మాటలు? మీరు పెంచి ప్రోత్సహిస్తున్న ఆ ట్రోల్స్తోని వాట్సాప్ యూనివర్సిటీలతోనే తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీ మాటలు విని పక్క రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు కూడా అబద్ధాలను నిజమని నమ్మే స్థితికి వచ్చింది. పక్కోని కూడా జరగొట్టే దరిద్రులు మీరు. ఇలా ఎందుకు మీకు ఆలోచన వచ్చిందంటే, మీకైతే చేతగానట్టుంది. మాతో పోరాడడం మీకైతే చేతగానట్టుంది. నేను గతంలోనే చెప్పిన, మీ డిఎన్ఏకి అంటే బీజేపీ డిఎన్ఏకి బీఆర్ఎస్ డిఎన్ఏకు పోలికలు ఉన్నాయి. మీరు వాళ్ళు ఒకటే అని ప్రజలు నమ్మే మిమ్మల్ని పాతాళంలోకి తొక్కిండ్రు. మీకు వాళ్ళు సంబంధాలు కాళేశ్వరం నుంచి మొదలు పెడితే ప్రతి పథకంలో ఉన్నది, ప్రతి అవినీతిలో మీ పాత్ర ఉన్నది. ఏ ఒక్క బిల్లుకు కూడా మీ వాళ్ళు వ్యతిరేకించలేదు, వాళ్ళు వ్యతిరేకించలేదు. బీఆర్ఎస్ ఏ ఒక్క ఏమంటారు దాన్ని, యాక్ట్లకు కూడా, నల్ల చట్టాలు కావచ్చు లేకపోతే ప్రతి రాష్ట్రపతి ఎన్నికలు కావచ్చు, అసలు బీజేపీకి బీఆర్ఎస్ అంటుగొమ్మలాగా ఉన్నదని పదే పదే చెప్పింది, ప్రజలు నమ్మిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్కు బీఆర్ఎస్ని అంటగట్టాలని చూస్తున్న మీకు నిజాయితీగా నీకు దమ్ముంటే ఇది ఎవరి మధ్యన డీల్ జరిగింది అనే విషయం, డీల్ ఓకే అన్నావు కదా, ఎక్కడ జరిగిందో చెప్పే ప్రయత్నం చెయ్యి. గిట్లనే గతంలో కూడా ఒక కారు కూత కూసి అంతా ఏమైందో నీకు తెలుసు. ఇప్పుడు నేను అంటున్నా, గతంలో కూడా నేను ఛాలెంజ్ చేసిన, ఈరోజు మీరన్న మాటల్లో అబద్ధం అనేది లేకుంటే మీరు ఆ వివరాలు ఎవరితో జరిగినో బయటపెట్టి బట్టగాల్చి మీదేస్తే ఈరోజు పరిస్థితి ఎట్లా ఉంటుందో గమనించుకోండి. ఎందుకంటే కొంచెం ఎమ్మెల్సీ అయినాక కొంచెం ఈ పదాలు కొంచెం పొదుపుగా వాడమనే విజ్ఞప్తులు వస్తున్నాయి కాబట్టి మేము మాట్లాడతలేము. కానీ ఇలాంటి సిగ్గుమాలిన చర్యలకు మీకు ఎందుకు దిగజారుతున్నారో మీ బీజేపీ వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. అబద్ధాలు ఒక ఎత్తు అయితే, నేనంటున్న బీజేపీ కాంగ్రెస్ మీద చేసిన కామెంట్స్కు కమిట్మెంట్ ఎవరు తీసుకుంటారో నేనే చెప్పండి. నేను అడుగుతున్న మిమ్మల్ని కిషన్ రెడ్డి అనిపించిందా, బండి సంజయ్ అనిపించిందా? మీరే అన్నారా, ఏ ఆధారంతో అన్నారనేది ఒకటి గుర్తుపెట్టుకో. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ టర్మే కాదు,
నెక్స్ట్ టర్మ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి గారి మీద బీజేపీ బీఆర్ఎస్ పార్టీ టార్గెటెడ్గా చేస్తున్నారు. మీరు చేస్తున్న దాంట్లో ఏమైనా తేడా ఉందా మీ కామెంట్లలో? ఒకరొక తీరుగా అంటే ఇంకొకరు ఇంకో తీరుగా అంటున్న పరిస్థితి ఉన్నది తప్పితే మొత్తానికి ఒకటే కదా. బీఆర్ఎస్ కూడా ఇదే పదాలు అంటున్నది. ఇలా రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేస్తుండ్రు, రేవంత్ రెడ్డి గారు అట్లా చేస్తుండ్రు, రేవంత్ రెడ్డి గారు ఇది చేయకపోతే బాగుండే. అరే పథకాలన్నీ అమలు చేయమంటారు, మరి అలా 7 లక్షల కోట్లు చేసి అప్పులు చేసినోనికి మీరే మద్దతు ఇచ్చిండ్రు, మళ్ళీ మీరే ఇలా బీఆర్ఎస్ మాతో కలిసి ఉంటున్నారు అంటున్నారు. మీరు నిజంగా నేనంటున్న ఈరోజు ఒక సగటు కాంగ్రెస్ కార్యకర్తగా ఎప్పటికీ బీఆర్ఎస్తో కాంగ్రెస్ కలవదు. ఎందుకు కారణం అంటే అది మా రాహుల్ గాంధీ గారు ఇదే వేదిక మీద గాంధీ భవన్లో చెప్పిపోయింది. ఎవరైతే బీఆర్ఎస్తో పొత్తో బీఆర్ఎస్తో ఎవరైనా కలిసిపోతామంటే పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తా అని చెప్పిండ్రు. నేనంటున్నా ఇవాళ మీరు ఈరోజు బీఆర్ఎస్తో రాజకీయ రహస్య ఒప్పందం ఏర్పాటు చేసుకొని ఎందుకు మీకు సిద్దిపేటలో మీరు సిద్దిపేట మీన్స్ మెదక్లో మీరు బీఆర్ఎస్ ఎందుకు గెలవలేదు, మీరు ఎందుకు గెలిచిండ్రు ఒకసారి లిట్మస్ చేసుకోండి. ఇలా మల్కాజ్గిరిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలిచిన చరిత్ర ఉంది, మీరెట్లా గెలిచిండ్రు? ఇలా ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ బలమే కరీంనగర్ నుంచి పుట్టుక బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ మళ్ళీ మర్చిపోయారు. ఆ టీఆర్ఎస్ పుట్టింది అక్కడ టీఆర్ఎస్ ఆబ్లిక్ బీఆర్ఎస్ చచ్చి మిమ్మల్ని బతికించి మీకు 8 ఎమ్మెల్యేలు వస్తే 8 ఎంపీలు మీకు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎమ్మెల్సీలు మీరు పోటీ చేయలే, బీఆర్ఎస్ వాళ్ళు పోటీ చేయలే, వాళ్ళని ఆపినరు. బీఆర్ఎస్కు ఈరోజు నిజాయితీగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ బీఆర్ఎస్ అనేది బీజేపీకి అమ్ముడు పోయిన పార్టీ. బీజేపీకి బీ టీంలు ఉంటాయి, లైక్ ఆంధ్రప్రదేశ్లో కాక జనసేన ఎట్లా ఉన్నదో, టీడీపీ ఎట్లా ఉన్నదో, అట్లనే రహస్యమిత్రుడు జగన్ ఎట్లా ఉన్నాడో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మాతో కొట్లాడినట్టుంటుంది కానీ మీ బీ టీంగానే కొట్లాడుతుంది. ఇది కాదని చెప్పి తేల్చి నేను దాన్ని నిరూపిస్తా. ఏ ఒక్క చట్టం ఒక్క టీఎంసీ అభ్యర్థి రాష్ట్రపతి అభ్యర్థిగా మేము పెట్టిన దగ్గర మాత్రమే వాళ్ళు ఇచ్చిండ్రు. మొన్న ఏది దక్షిణ భారతదేశానికి సీట్ల తగ్గింపు విషయంలో దక్షిణ భారతదేశ పార్టీలు అన్నీ కూడా ఏకమై అక్కడ తమిళనాడులో మీటింగ్ పెట్టినప్పుడు మాతో వచ్చిండ్రు. తప్పితే ఎక్కడ మీకు ఏ చట్టాల్లో మీకు వ్యతిరేకం చేసింది బీఆర్ఎస్ పార్టీ? నేను చెప్తున్న ఈరోజు ఒక ఉద్యమకారునిగా ఇదే రాజ్నాథ్ సింగ్ను కలవడానికి మేము అందరం పోయిన రోజు, ఆ రోజు కడియం శ్రీహర్ గారు కూడా ఉన్నారు, జేఏసీ నాయకులం కోదండరామ్ గారు, మీ పార్టీలో ఉన్న శ్రీనివాస్ గౌడు, స్వామి గౌడ్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అడగండి. మీరు కాంగ్రెస్లో మీరు విలీనం చేస్తా అంటే మేము ఎందుకు మద్దతు ఇవ్వాలని చెప్పితే మమ్మల్ని అందరినీ పక్కన పెట్టేసి ఆ రోజు నేను కాంగ్రెస్తో ఏం కలవను అని చెప్పి మీతోనే ఉంటా అని చెప్పి ఆ రోజు కేసీఆర్ అన్నాడు. కాబట్టే ఈవీఎంలు కలిపినరో చేతులు కలిపినరో కాంగ్రెస్ రాని చోట ఏం చేసినరో గత 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు బీజేపీతో బీఆర్ఎస్ అంటగాగడం అనేది మేం స్పష్టంగా చూసినాం. ఎవరది? మోడీ, అమిత్ షా, బీజేపీ. సుష్మా స్వరాజ్ గారు కాదు. మరి సుష్మా స్వరాజ్ గారిని కూడా వాళ్ళు వ్యతిరేకించారు. నేను అంటున్నా ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారికి ఎంత మేరకు తెలుసో కానీ ప్రతి సందర్భంలో ఆయన కొడుకుని తీసుకుపోయి కేటీఆర్ని తీసుకుపోయి అయ్యా నీ దీవెనలు ఉండాలి ఈయన మీద అని చెప్పి, ప్రధానమంత్రిగా దీవెనలో ఉండాలన్నా నేను నా కొడుకుని ముఖ్యమంత్రిగా చేసుకుంటున్నాం, ఇంకేదో మంచి పదవికి తెచ్చుకుంటున్నాం అని చెప్పి ఆయన పోయి ఎవరైనా ఏ పార్టీ నాయకులు ఇప్పుడు మేము పోతాం సోనియా గాంధీ గారి కాడికి పోయి అమ్మ మీ బ్లెస్సింగ్స్ ఉండాలి తల్లి అంటాం, లేదంటే మాకు మల్లికార్జున ఖర్గే కాడికి పోతాం, మా రాహుల్ గాంధీ గారి కాడికి పోతాం. మీరు ఎక్కడికి పోయినరు? మీ కార్యక్షేత్రం ఏంది? మీ యొక్క స్ఫూర్తి కేంద్రం ఏంటంటే వీళ్ళది బీఆర్ఎస్ వాళ్ళది బీజేపీ. వాళ్ళకు నాయకుడు ఉన్నాడా? పోని నేను అంటున్నా కాంగ్రెస్ విచారధారకు బీజేపీ విచారధారకు పోటీ జరుగుతుంది. ఈ పోటీ జరిగినప్పుడు బీఆర్ఎస్ నాయకులు మాతో లేరు, ఎవరితో ఉన్నట్టు? ఇంకో థర్డ్ ఆల్టర్నేటివ్ ఉందా ఏమన్నా? బీజేపీతోనే కదా ఉన్నది. కాబట్టి అలా నేను చెప్పిన కమలం కాడకు గులాబీ పువ్వును అంటుగట్టుకున్నారు. దీన్ని జనంలోకి మళ్ళీ పోతే మాకు బీజేపీకి నష్టం అని చెప్పి ఇలా వాళ్ళు చేస్తున్నది. నేను అంటున్నా ఈటల రాజేందర్ కూడా నీకు అధ్యక్ష పదవి ఇస్తా అంటే దాంట్లో ఎవరు ఒప్పుకుంటారా? వాళ్ళు ఎవరు ఒప్పుకుంటారు? అనవసరంగా నీ నైజానికి భిన్నంగా నీ నేచురాలిటీకి భిన్నంగా రేవంత్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. చాలామంది నీ మీద జాలి సానుభూతి ఏంటంటే ఒక ఓబీసీవి ఆ రోజు ఏది వామపక్ష భావజాలం నుంచి ఉద్యమాల్లోకి వచ్చి ఇక్కడ తెలంగాణ కొరకు కొట్లాడినామనే జాలి తప్పితే నిన్ను చూస్తే ఇప్పటికీ జాలి ఎందుకుంటుంది? నిన్ను
అధ్యక్ష పదవి చేస్తారేమని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడుతున్నారు. మాట్లాడిన దాంట్లో కూడా నీ నైజానికి భిన్నంగా బూతులు మాట్లాడుతున్న స్థితి. వీళ్ళు ఎట్లాంటోళ్ళు అంటే బీజేపీ వాళ్ళు బూతులంతా మాట్లాడేది వాళ్ళే, బూతులంతా ఎక్స్పోజ్ చేసేది వాళ్ళే. వాళ్ళ సోషల్ మీడియా మొదలు పెడితే ఇంకేదో ఉంటుందిగా, ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి మొదలు పెడితే బూతు రాజాలు ఎవరంటే బీజేపీ వాళ్ళే. మళ్ళీ వాళ్ళు ఇతరులను అంటారు ఇలా కొడక అని